అందరికీ నమస్కారం. రామదేవపురం మండలంలో రామదేవపురం గ్రామంలో ఒక తల్లి ఒంటరిగా జీవిస్తుంది. అయితే ఆ తల్లికి సహాయం చేయడానికి మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం రావడం జరిగింది. ఆ తల్లి ఇంటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ తల్లి ఇంటికి వెళ్ళి ఆ తల్లి యొక్క కష్టాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ బాగున్నావా? అమ్మ నీ పేరేం పేరమ్మా? మహాలక్ష్మి. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా? పెళ్ళికి 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. అయితే 2 కూడా అనారోగ్యం కారణంతో చనిపోవడం జరిగింది. అయితే ఈ తల్లి ఎంతో కాలం నుండి ఒంటరిగా జీవిస్తుంది. తల్లికి ఫుడ్ కావాలని ఫుడ్ వేస్తున్నారు. అంటే ఈ తల్లి గుండుకులేదు, కొంచెం స్థితిలో ఉంది కాబట్టి 3 పూట్ల ఫుడ్ పెట్టే విధంగా అందరూ చూసుకుంటున్నారు. ఈ విషయంలో మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం అనేది చాలా సంతోషం పడుతున్నాం. సంతోషకరం విషయం ఏంటంటే ఈ తల్లికి ఇల్లు లేకపోతే ఇక్కడున్న కొంతమంది పెద్దవాళ్ళు ముందుకు వచ్చి ఈ తల్లికి ఇల్లు కూడా నివాసానికి ఇల్లు ఇచ్చారు. ఈ తల్లి యొక్క కష్టాలు అనేది పూర్తిగా ఈ బ్రదర్ తెలుసు. అయితే ఈ బ్రదర్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి అమ్మ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా పేదవాడు. మా ముందే ఇతను అబ్బాయికి జ్వరం వచ్చి చనిపోయాడు. కానీ మేము చేరైపోయాము. కొద్ది బాగా వేసి మీరందరూ చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళ హెల్పింగ్ వాళ్ళకి మాకు నా మీద మాట ఉంచి బాగా వచ్చారు. థ్యాంక్స్ అండి మీకు అందరికీ. తప్పకుండా బ్రో. ఇదే విధంగా ఈ తల్లిలాగా ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే కంపల్సరీ మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సంప్రదించండి. ఎందుకంటే మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం అనేది నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. పేదవాళ్ళు ఎక్కడ ఉంటే మా టీం అక్కడ ఉంటుంది. కంపల్సరీ ఎక్కడ కష్టం వస్తే అక్కడ మా టీం కంపల్సరీ వెళ్ళి మాకు సాధ్యమైన వరకు మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం అనేది సహాయం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తల్లిలాగా ఎవరైనా ఉంటే కంపల్సరీ సంప్రదించండి. తరపున రైస్ బ్యాగు, కూరగాయలు, కొంత కిరాణా సామాన్లు తేవడం జరిగింది. కొన్ని రోజులు సరిపడా సరుకు ఇది మేము మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరపున కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా టీం తరపున కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. Subscribe now and press the bell icon. Never miss an update.